కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర విభాగం వారు చేస్తున్న రైతాంగ పోరాటాలకు మద్దతుగా ప్రజాకవిగా ఈరోజు నేను ఈ ప్రెస్ మీటింగ్లో చెప్పదలుచుకునేది ఏమిటంటే, గత ప్రభుత్వం మెజార్టీ ఫుల్గా ఉండి మేము రైతుల్ని చీమలుగా అణచిపెట్టి వాళ్ళ మరణాలకు కారణమై ఆఖరికి వాళ్ళు అంటే సత్యాగ్రహం అంటూ అట్లా ధర్మాగ్రహంగా సత్యాగ్రహంగా వాళ్ళు సమ్మె చేస్తుంటే ఆ సమ్మె చేయకుండా రోడ్డుకు చీలలు కట్టడము, రోడ్డు మీద గోడలు కట్టడము, నానా వ్యవస్థం చేసిన ప్రభుత్వమే మళ్ళీ దౌర్భాగ్యం ఏంటంటే తిరిగి వాళ్లకు మెజార్టీ లేకున్నా వాళ్ళే ఈరోజు అధికారంలో రావడము ఈ దేశ విచార సంఘటన అది. కాకపోతే ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ 100 మంది రాహుల్ గాంధీ కానీ తర్వాత ప్రతిపక్షాలు బలంగానే రైతుల గురించి మాట్లాడుతున్నారు. రేపు 15, 16 అంటే ఈరోజు 16, 17, 18 పార్లమెంటు సమావేశం పెడతామంటున్నారు. దాంట్లో అయినా చర్చించాలని, రైతుల ఒక బాధల్ని తీర్చాలని, రైతులు ఎవరు వచ్చినా కూడా రైతులే దేశానికి నమ్మక, రైతులు లేకపోతే ఇది లేదు అది లేదని ఎన్ని కథలు చెప్పినా కూడా జై కిసాన్ జై జవాన్ ఏమో చెప్తున్నారు. మళ్ళీ ఆచరణలో ఏం చేస్తలేరని దానికోసం తెలంగాణ కిసాన్ మోర్చా వాళ్ళు రాజీ లేని పోరాటాలు చేస్తున్నారు రైతుల పక్షాల. వాళ్ళకి నేను అభినందిస్తూ వారి డిమాండ్స్లను బలపరుచుకుంటూ వాళ్ళు చెప్పిన న్యాయమైన పోరాటాలు చేయాలని నేను ప్రజాకవిగా వాళ్లతో పొత్తు కలిపేయడం జరిగింది. ఇది ప్రెస్ మీటింగ్ సందర్భంగా నా అభిప్రాయం చెప్తున్నాను. మోర్చా ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనైనది. రైతాంగ సమస్యలను దేశవ్యాప్తంగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి 2021లో 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సందర్భంలో 13 నెలల పాటు దేశ రైతాంగం ఉద్యమించి 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయించుకున్నది. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ రద్దు చేస్తూ మీరు పెట్టినటువంటి డిమాండ్లను మేము అమలు చేస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. అందులో ప్రధానమైనటువంటి డిమాండు ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలని, అదే రకంగా రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, రైతులకు ఉన్నటువంటి అన్ని అప్పులను మాఫీ చేయాలని తదితర డిమాండ్లతో హామీ నేటి వరకు అమలు చేయలేదు. ఈరోజు మళ్ళీ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ ఎన్డీఏ నుండి ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి మళ్ళీ ఈ నెల 10వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగినది. రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని మరియు 3 కొత్త డిమాండ్లను కూడా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. అవి ఏంటంటే ఈ రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలి, అదే రకంగా రైతులు వ్యవసాయ పనిముట్లను కానీ ఇతర వస్తువులు కొనుగోలు చేసే జిఎస్టీని మినహాయించాలని, తర్వాత కేంద్ర ప్రభుత్వం వీటితో పాటు మిగతా డిమాండ్లను కూడా వెంటనే పరిష్కారం చేయాలని 16, 17, 18 దేశవ్యాప్తంగా పార్లమెంటు సభ్యులకు వినతి పత్రాలు ఇవ్వాలని, రేపు జరగబోయే పార్లమెంటు సమావేశాలలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా పార్లమెంటు సభ్యులు ప్రభుత్వంతో చర్చించాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ డిమాండ్ చేస్తున్నది.